పిల్లలుగా మనం కూడా కొన్నిసార్లు మనం సాధించిన విషయాల ద్వారా అతిశయం ఉంటుందా ఉండదా? అపోస్తలుడైన పౌలు గారు చాలా మంచి మాట అన్నారు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నది. నీవు నీ జీవితంలో ఏం సాధించినా, ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా నీవు అతిశయింప తగదు. ఎందుకంటే దేవుడు నీకు ఇయ్యకపోతే నీకెక్కడి నుంచి వచ్చింది? ఈ అతిశయం ఎక్కువైపోయి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా దేవుని ప్రజలను చెప్పుకుంటున్న వాళ్ళు, నాకు అన్ని దేవుడు సహాయం చేశాడు, నేను ఇంత ఎదిగినా ఒకప్పుడు నా స్థితిది అని ఓకే, అది సాక్ష్యంగా చెప్పుకుంటే బాగానే ఉంటుంది. తెల్లారులైతే పొద్దున్నైతే నీడబ్బా నువ్వే కొట్టుకోవడం అది అతి. అంతా నా వల్లనే జరిగింది, ఇదంతా నేనే చేశాను. ఒక గొర్రెల కాపరైన దావీదు రాజు ఎట్లయ్యాడు, ఒక గార్డెన్ కాసుకునే సౌలు రాజు ఎట్లయ్యాడు,